Premium triplex villas at Kollur, APR Projects. నమ్ముతున్నాను అట్లా కాదు దీక్షలు అంటే అప్పటి మీకు ఒకటి చెప్తానండి ఫామ్ హౌస్ నేను కట్టేది అనుకుంటున్నారా మీరు నీకు నేను చెప్తాను గిఫ్ట్ ఎవరు గిఫ్ట్ ఇచ్చేది ఏముందిలే అట్లా కాదు ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ల్యాండ్ కాదని దీంట్లోకి వాళ్ళు వచ్చినారు నేను ఎప్పుడు ఎంటర్ అయిపోయినా వాళ్ళు ఈ ఫారెస్ట్ దీంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన మనం వాళ్ళు రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు వాళ్ళది కాదని చెప్పి ఫారెస్ట్ ఆఫీసరు మొత్తం అంతా రెవెన్యూలు అందరు చూసిన తర్వాత మీకుండేది అవతల ఉందని చెప్పి ఆ అవతల వాళ్ళకు ఫారెస్ట్ వాళ్ళకు ల్యాండ్ అలాట్ చేపించేసి వాళ్ళ ల్యాండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ తీసుకొని వాళ్ళు కట్టిన అదే తప్ప వాళ్ళు మళ్ళీ అవతలకు పోయేటప్పుడు మావన్నీ కూడా మీరు అవతల స్ట్రక్చర్ కట్టేయాలంటే ఆ సుబ్బారెడ్డి వాళ్ళకి అన్ని అవతల కట్టించేసిన తర్వాతనే మనం ఎప్పుడు 2018లో 2018లో ఎప్పుడో దాన్ని మనం రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఉండని మనం ఆడ ఒక ల్యాండ్ ఆడ ఊరికి ఓరకల్లులో ఉండని అనే ఉద్దేశంతోనే ఆడ కాలబుగ్గ టెంపుల్ ఆడ ఉండని 4 ఎకరాలు 90 సెంట్లు ఎంతో అది చేపించుకున్నాను తప్ప మొత్తం అన్ని వెరిఫై చేసుకున్నారు కదా అంటే ఆ 4 ఎకరాల 9 సెంట్లు కొన్ని చేపించుకున్నారా నా గిఫ్ట్ గా వచ్చారా డాక్టర్ కావచ్చు సుబ్బారెడ్డి కావచ్చు ఎవరన్నా మీరు మాలలో ఉన్నారు నాకు వాస్తవం చెప్పండి మీ 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ గానీ మీరు గానీ మీ అనుచరులు గానీ ఒక సెంటు భూమి కూడా కబ్జా చేయలేదా నేను నా రాంభూపాలేడు అనే వ్యక్తిగా నేను ఎవరు కూడా చేయలేదు నాకు తెలియకుండా ఏమన్నా చేసింటే నా దృష్టికి వచ్చినట్టు మాత్రం చాలా వరకు వాళ్ళకి చిట్టుకుమంటే తెలుస్తుంది నేను పెద్దగా మాకు పొద్దులేసానికి గడప తిరగడానికే టైం అయిపోయింది 3 సార్లు మీకు భూ కబ్జాలు చేస్తే తెలియదు మీరు మీ పక్కన ఉండే క్యాడర్ని మీరు బాగా అభిమానిస్తారు ప్రేమిస్తారు ఇప్పుడు మీ క్యాడర్ సుమారుగా అధికారంలో వందలు ఉంటారు ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఇది అందులో మధ్యాహ్నం అయింది కాబట్టి కొంతమంది ఇళ్ళకి వెళ్ళి ఉండొచ్చు కొంతమంది ఉన్నారు ప్రేమిస్తారు నాకు తెలుసు ఇదే క్యాడరు ఒకవేళ మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఆదేశం లేకుండా వెళ్ళి కలిస్తే సీరియస్ అయిపోయారు మీ కుమారుడు ఒకటేసారి నరసింహారెడ్డి మాకు తెలియకుండా వెళ్ళి కలిస్తే రెక్కలు ఇడిచేస్తాం మూలను కూర్చోబెడతాము అది ఇదని ఫైర్ అయిపోయేవారు కార్యకర్తలు వణికిపోయేవారంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలంటే మీరు ఇట్లా మాట్లాడితేనే ఎవడో మాట్లాడొద్దండి ఇప్పుడు మీకు మొత్తం మన వాళ్ళందరూ పోయి జగన్మోహన్ రెడ్డి పోతానని మనకు చెప్తానే మనమే ఆడ చెప్పి అపాయింట్మెంట్ ఇప్పిస్తానే కలిసమని అవసరం అనుకుంటే మేము పోతే మేము కల్పిస్తాను ఇప్పుడు ఓరొకళ్ళు పోయి కలిసి వచ్చినాను మొత్తం మాకు చెప్తానే కలిసమని చెప్తాను వద్దనే ప్రసక్తే లేదు దాన్ని ఇప్పుడు ఎవరు రాతని ఎవరు కూడా మాకు అంత అవసరం కూడా లేదు మేము మాట్లాడడం ఒకసారి ఇక్కడ ఒక ఎరుకుల పిల్లోడు కావచ్చు ఒక మటన్ కొట్టే పిల్లవాళ్ళు కూడా ఇష్యూ అయ్యి మర్డర్ వరకు వెళ్ళింది అప్పుడు అది కూడా నరసింహారెడ్డి వెంట ఉండే పిల్లలు వాళ్ళనే ఉద్దేశం అంతా కూడా ప్రచారం జరిగింది అంతా కూడా అది ఏమి జరిగింది మీకే కదా వచ్చేది ఆపాదించేది అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఒకటి చెప్తానండి ఇప్పుడు ఇంత నియోజకవర్గంలో 3 లక్షల మంది ఉండే ప్రజలలో ఎవరు అని మనం ఉండే మెయిన్ లెక్క పెట్టే లీడర్లను లెక్క పెట్టాలి తప్ప ప్రతి ఒక్కరు కూడా ఎవడో చేసిన వాళ్ళు అందరూ కూడా రాంభూపాలరెడ్డికే సంబంధము రాంభూపాలరెడ్డి పేరు మాట్లాడితే ఎట్లా చెప్పు రాంభూపాలరెడ్డి కబ్జాదారుడు అయితే నీకు పిన్నాపురంలో అంత ల్యాండు ఈరోజు మేము మాట్లాడడం కాదు వాళ్ళ డిప్యూటీ సీఎంఏ పవన్ కళ్యాణ్ వచ్చి నేను ఇంత బ్రహ్మాండంగా ఉంటాదని నేను అనుకోలేదు ఇంత బాగా చేసినారు వాళ్ళు బాగానే చేసినారని చెప్పే పరిస్థితి ఉందంటే మీరు ఒకటి ఆలోచించాలి అంతకుముందు తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు ఉండే దాంట్లో మొత్తం భూములకు అంతో ఇంతో కోర్టు కేసులున్నాయి కానీ రాంభూపాలరెడ్డి 2019లో ఇచ్చిన భూములలో ఏ రైతు కూడా కోర్టుకు పోలేదే ఎక్కడ ఎవరు ధర్నాలు చేయలేదే మొత్తం మనం ఎవరు కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇవ్వకూడదని ఎక్కడ ఏం లేనే మొత్తం సాగులు ఉండేటోళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చినాం ఎవరిని కూడా పొరపాటున కూడా వాళ్ళని ఎవరిని అన్యాయం జరగకూడదు రైతు అనే వానికని చేసాం ఇట్టంది ఈ రోజు వరకు కూడా మనం ఏదన్నా ఎక్కడైనా ఉంటే మనం చెప్పేసాం కదా తేల్చుకోండి ఇప్పుడు పిన్నాపురంలో అంత భూమి ఇచ్చినాం ఏదో బినామీ పేర్లు అది ఇది అనమాట తేల్చండి అబ్బా అని చెప్పేసినాం మాకేమో అభ్యంతరం లేదు అని చెప్తున్నాం మీ మీద 5 ఏళ్ళు చాలా కామెంట్స్ వచ్చాయి కామెంట్స్ కానీ పక్కన పెడితే చేసే డెవలప్మెంట్ కూడా ఉంది అంటే ఓరొకళ్ళు దగ్గర ఇంటిగ్రేటెడ్
రెనోవబుల్ స్టోరేజ్ ఎనర్జీ ఒక ప్లాంట్ ఉంది కదా, విద్యుత్ ప్లాంట్. దాంతో రాష్ట్రానికి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి 50% విద్యుత్ ఇక్కడ నుంచే వెళ్తోంది అని పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పేంత వరకు ఎవరికి తెలియదు. మీరు పవన్ కళ్యాణ్ గారు మేము చేసిన అభివృద్ధిని మెచ్చుకుంటున్నారు, హ్యాట్స్ ఆఫ్ అని కూడా అన్నారు. మీరు ఎందుకు చెప్పుకోలేకపోయినారు? నాకు అర్థం కాలేదు. చెప్పినాం అబ్బా, అప్పుడు ఎవరికి బయట పవన్ కళ్యాణ్ చెప్పేంత వరకు ఎవరికి రాష్ట్రంలో అగ్రికల్చర్ కావాల్సిన 50% ఇక్కడ నుంచి వస్తుందా అనేసి. మీకు ఒకటి చెప్తాను, ఆడ ఎందుకు దాన్ని పబ్లిసిటీ చేయలేదంటే, పబ్లిసిటీ చేసే దగ్గర 3,000-4,000 ఎకరాలు తీసుకోవాలి. వచ్చి ఆడ ప్రాబ్లం క్రియేట్ అయితే ప్రాబ్లం అయిపోతుంది. ప్రతి ఒక్కరు వచ్చి మళ్ళీ లేనిపోయింది అది ఇదని చెప్తే ఇబ్బంది అవుతుంది. రైతులతో మళ్ళా ఆడ ఎవరెవరు వచ్చే ప్రాజెక్ట్ ఇబ్బంది అయిపోతుంది. మొత్తం ఎక్కడ కూడా రైతులకు ప్రాబ్లం లేకుండా రైతులను కూర్చోబెట్టి కంపెనీలను కూర్చోబెట్టి వాళ్ళు ఎంత డబ్బులు అడిగితే అంత కంపెనీలు మన మీద బాధపడినా కూడా వాళ్ళకు ఉండే ఎస్టిమేషన్ కాస్ట్ కంటే కూడా ఒక 30 crores పైన డబ్బులు మనం రైతులకు అందరు కూడా ఎక్స్ట్రా డబ్బులు ఇప్పించాం. వాళ్ళకి ఇచ్చేయండి, రైతులు అన్యాయం అయిపోతారు. వాళ్ళు బాగంటేనే మీకు ఇబ్బంది ఉండదు, లేకుంటే ఇబ్బంది అయిపోతుంది. మొత్తం వాళ్ళు మన మాట కాదనకుండానే మొత్తం 30 కోట్ల పైనే డబ్బులు ఎక్సెస్ పేమెంట్ ఇప్పించినాం రైతులకు. ఇప్పుడు అవన్నీ కూడా మొత్తం దానికి చేసిన డెవలప్మెంట్ చెప్పుకోవడానికి సంబంధం ఏంటి? చెప్పింటే ఇప్పుడు దాన్ని చేయడానికి ఏమంటే ఆడ కొద్దిగా ప్రాబ్లం. ఇప్పుడు అవన్నీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం అంత మీడియాలో వచ్చేసింది. అంటే పెద్దగా ప్రచారం జరగలేదు, కానీ ఇది దాని గురించి పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు పెద్ద ప్రచారం అయింది. మా ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకుంటున్నారు, హ్యాట్స్ ఆఫ్ అనడం అనేది బాగా ప్రచారం అయింది. అది మీరే ఆ రోజు గట్టిగా చెప్పుకొని ఉంటే బాగుండేది కదా, మీకు కొంత లాభించేది కదా ఎన్నికల్లో. అదే అంటే చెప్పినాం మనం ఇవన్నీ చేసినది. కానీ ఇంకా ప్రజలు చంద్రబాబు నాయుడు ఏదో చేశాడు, సూపర్ 6లు అన్ని పాపం వాళ్ళు ఇళ్ళ కాడ తెచ్చి పెడతా అనుకునే. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, మేము మీకు ఇంకొకటి అర్థం కాదు. ఒకటే మాకు అంతకు ముందు ఇప్పుడు ఊళ్ళోకి పోతుంటాం కదా, ఊళ్ళోకి ప్రజలు మాకు అంతకు ముందు ఎమ్మెల్యేగా ఎట్లనో అంతమంది వస్తున్నారు. మళ్ళా మమ్మల్ని ఏదో ఓడిపోయినాము మేము ఎమ్మెల్యేగా లేవని ప్రజలు ఫీల్ కావడంలే. మా వాళ్ళే చెప్తున్నారు, సార్ నమ్మి మోసపోయినాం సార్. ఇంకా నిజమా? ఇళ్ళ కాడికి పోతే చెప్తారు మేము అవన్నీ వస్తాయనుకున్నాం, కానీ మాకు లాస్ట్ వచ్చేటి కూడా పోయినాయి సార్. ఈ వీడియో చూసే ప్రజలు మీరే కామెంట్ అండి, నిజంగా మీరు అలా ఫీల్ అవుతున్నారా? నమ్మి మోసపోయాము, అనవసరంగా ఓట్లు వేసామని బాధపడుతున్నారా? కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తే కామెంట్ చేయండి కింద.